హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు దీవెనలు తెలియజేస్తున్నాను. చదవన్న లేఖన భాగం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక ఇది పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఒక వారధి లాంటిది, ఒక బ్రిడ్జ్ లాంటిది. పాత నిబంధన మొత్తం ఒక సంక్షిప్తమైన వివరణ హెబ్రీ గ్రంథకర్త ఇస్తూ ఉన్నాడు. ఇట్స్ ఎ జిస్ట్ అన్నట్టు. కనుక పాత నిబంధన నెరవేర్పు అంతా కూడా యేసుక్రీస్తులో మరి జరిగింది అన్నట్టుగా హెబ్రీ గ్రంథకర్త వ్రాస్తూ ఉన్నాడు. అదిగో పాత నిబంధనలో శ్రేష్టమైనవి చాలా ఉన్నాయి, వారందరికీ మించిన శ్రేష్టమైన వాడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు. అహరోను కంటే అతి శ్రేష్ఠుడైన, ప్రవక్తల కంటే ఆయన శ్రేష్ఠుడైన, ధర్మశాస్త్రం కంటే కూడా. అందుకే పౌలు రోమ పత్రికలు అన్నట్టుగా ధర్మశాస్త్రమును దేనిని చేయజాలకపోయినా దానిని యేసు చేశానన్నాడు. కనుక ఈ హెబ్రీ గ్రంథకర్త బాబు ఇంకా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయాడు. ఇక ఈయన చాలు, ఇక ఏమొద్దు మనకి. ఇంకా నో మోర్ బుక్ ఆఫ్ లా, నో మోర్ సాక్రిఫైజెస్, నో మోర్ సర్కంసెషన్, నో మోర్ పిల్గ్రిమేజ్, ఇవన్నీ ఏవి లేవిగా. యేసు మనకు చాలు. ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయాడు, ఇక చాలు. ఇక కనుక ఈ 12వ అధ్యాయంలో రాస్తూ ఆ యేసు వైపు చూద్దాం. ఎవరు యేసు? నీవు నేను వర్ణించుకున్న యేసు వద్దు. పరిశుద్ధ గ్రంథంలో వివరించబడిన, ప్రత్యక్షపరచబడిన యేసును మాత్రమే మనం చూస్తాం. అందుకే అన్నాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు. ఆయన అన్నిటికీ కర్త, విశ్వాసమునకు కూడా కర్త. నీకు కర్త, నాకు కర్త, అందరికీ కర్త. కనుక ఆ యేసు ఎటువంటి వాడు? ఎవరు యేసు అని అంటే, మనం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభుని గురించి వర్ణిస్తూ ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ యేసు ఎవరంటే, మన కొరకు చనిపోవడానికి వచ్చిన మెస్సియ, మన కొరకు చనిపోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్ల, మన కొరకు సిలువలో చనిపోయిన దేవుని జనితైక కుమారుడు. ఏ యేసును చూడాలంటారు తెలుసా? ఇదిగో సిలువ వేయబడిన యేసును. దేవుని బిడ్డలారా, ఆ యేసును చూస్తే నీవు నేను ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే. ఆ యేసును చూచినప్పుడు మనలో కలిగిన రక్షణ కొనసాగించాలంటే, ఆ విశ్వాసాన్ని బలపరచాలంటే ఆయననే చూస్తూ ఉండాలి. మనందరి కొరకు స్వరూపాన్ని, సొగసును కోల్పోయిన వాడు ఆయన. కనుక ఎటువంటి యేసును చూడాలి? మన కొరకు చనిపోయిన ఆ యేసును మనం చూస్తూ మన విశ్వాసంలో ఓపికతో ముందుకు సాగాలి. రెండవది, ఎటువంటి యేసు ఈయన? పౌలు కొరింథీయులకు రాస్తూ తన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట వ్రాస్తూ ఉన్నాడు.
మన మందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఈ యేసు యొక్క రూపం మనకు రావాలి అనంటే చనిపోయిన యేసును చూడాలి. ఆ యేసును చూచినప్పుడు మనలో కలిగేటువంటి గొప్ప మార్పు ఏంటంటే పునరుద్ధాన అనుభవం. యేసు ఎవరంటే మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు ఈయన. ఇదిగో ఆ పోలికను ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతూ ఉన్నాం. మన రూపం మార్చబడుతుంది. ఇదిగో అవమానం చేసి కొట్టి రక్తసిక్తమైన ఆయన దేహం, చూడడానికి స్వరూపం లేనటువంటి ఆయన శరీరం ఇప్పుడు మహిమ శరీరంగా పునరుద్ధాన శరీరంగా మార్చిపోయింది. అందుకే శిష్యులందరూ గదిలో ఉండంగానే ఆయన మహిమ శరీరంతో వారి దగ్గరికి వెళ్ళిపోయాడు లోపలికి. చూద్దాం, మన విశ్వాసమునకు కర్త అయిన పునరుద్ధానుడైన యేసును చూస్తూ ఈ పునరుద్ధాన అనుభవమును కలిగిన వారమై ముందుకు సాగుదాం. అందుకే క్రైస్తవులంటే చనిపోయి బ్రతికిన వారు, చనిపోయి తిరిగి లేచిన వారు. క్రైస్తవులు అంటే పునరుద్ధాన అనుభవం కలిగిన వారు. అందుకే పౌలు అంటాడు కదా, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. ఆషామాషి వ్యక్తులు కాదండి క్రైస్తవులు అంటే. యేసులో రూపాంతర అనుభవం పొందినవారు, యేసులో ఉన్నవారు, యేసును అనుసరించేవారు, యేసుతో జీవించేవారు, యేసు కొరకు తమ ప్రాణాలు కూడా సమర్పించేవారు. ఈ యేసును పునరుద్ధానుడైన యేసు చూస్తూ ఉండగా మనము పొందే మరొక అనుభవం ఏంటంటే, యోహాను తన 2వ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. సిలువ వేయబడిన యేసును చూచిన మనం, పునరుద్ధానుడైన యేసును చూస్తున్న మనం, ఇదిగో ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని బూరతో పరలోకము నుండి దిగి వస్తున్న రానున్న ఆ యేసును చూడడానికి మనం సిద్ధపడాలి. యేసు వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మరలా 2వ పర్యాయం వస్తూ ఉన్నాడు. ఆయన ఇప్పుడు పాపుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు. పాపులను రక్షించడానికి కాదు ఆయన 2వ పర్యాయం వచ్చేది, పాపులను శిక్షించడానికి. తన మొదటి రాకడలో మనుష్య కుమారుడు ఇంకా గొర్రెపిల్లగా వచ్చిన ఆయన మన పాప నిమిత్తమై వదకు తేబడిన గొర్రెపిల్లల ప్రాణం అర్పించాడు. కానీ ఇప్పుడు గొర్రెపిల్లలు కాదు, ఆయన కొదమ సింహములే గర్జిస్తూ వస్తూ ఉన్నాడు. మొదటి పర్యాయం వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, కానీ 2వ పర్యాయం లేఖనంలో వ్రాయబడిన మాట, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారిను చూచడు. యేసును ఎదుర్కోవడానికి, యేసును చూడడానికి మనం సిద్ధమైన. సిలువ వేయబడిన యేసును చూస్తే పునరుద్ధానుడైన యేసును కూడా చూడగలం. పునరుద్ధానుడైన యేసును మనం చూసినట్లయితే మన కొరకు మరల రానున్న యేసును మనం చూడడానికి దేవుడు తన కృపనిస్తాడు. దాని కొరకు మనం ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తూ ఏదో ఆకాశం వైపు అలా చూస్తూ ఉండడం కాదు. ఆయన బిడలంగా మనం జీవిస్తూ మన సొంత రక్షణను భయంతో వణుకుతూ మనం కొనసాగిస్తూ అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించేంత వరకు ప్రభు కొరకు ప్రభును చూస్తూ మన విశ్వాస యాత్రను కొనసాగిస్తాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన తండ్రి, ఎబ్రీ గ్రంథకర్త మాకు ఇచ్చిన ఒక గొప్ప అనుభూతి ఆయన. యేసును చూస్తూ మా విశ్వాసంలో ముందుకు సాగుటకు సాయం చేయండి. ఆ యేసు మా కొరకు సిలువ వేయబడ్డాడు, పునరుద్ధానుడు అయ్యాడు, మరలా రాబోతూ ఉన్నాడు. ఈ అనుభవాలన్నిటిని మా జీవితంలో మేము కలిగి ఉండటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.